హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్డ్ అండి. ఇక ఇది మా అమ్మోళ్ళ ఇంటికాడ అనమాట, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మా అమ్మ కూడా ఉంటుంది అక్కడే. ఇక మా పొట్టిదైతే ఇంటికాడ అయితే అసలు ముగ్గులే వేయదు, అలాంటిది ఇక్కడ బాగానే వేసింది ముగ్గులు, మంచిగా వేసిందండి. అసలు చేతులు ముగ్గులు పట్టడమే రాదు. మామూలుగా అయితే బుక్కులో అవన్నీ వేస్తుంది, డిజైన్స్ మైదాకు డిజైన్స్ అవన్నీ బాగానే వేస్తుంది. కానీ ఆమెకి ఈసారి బాగానే వేసింది, మంచిగా వేసిందండి. ఆమంతటా ఆమె ఓన్గా వేసింది అనమాట. చెప్తుంది, మమ్మీ నీ మంచిగా వేసినావు మమ్మీ ముగ్గులు అది ఇది అనేసి. కానీ ఇక వీళ్ళు ముగ్గురు యారాలన్నమాట, మా పెద్ద అత్త, రెండో అత్త, మూడో అత్త. ఇక ముగ్గురు కలిసి ఇక బోనాలన్నీ పుదిస్తారు అనమాట. ఇక్కడ బాగా చేస్తారండి పండగ, సంక్రాంతి కదా, మంచిగా బాగా చేస్తారు. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి, లైక్ అయితే చెయ్యండి. ఇంకా మా ఊళ్ళో అయితే ఇక మంచిగా అన్ని బోనాలన్నీ మంచిగా పుదిచ్చి అమ్మవారి దగ్గర ఎత్తుకుని పోతారనమాట. ఇక్కడైతే బండ్లు తిరుగుతాయి అండి. ఒకరోజు ఫస్ట్ గుడి చుట్టూ తిరుగుతాయి అనమాట. 3 రౌండ్స్ వేసి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు. ప్రతి ఒక్క బండ్లు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ బండ్లు, ఎంతమందికి బండ్లు ఉంటే ఆ బండ్లన్నీ తిప్పుతారు మల్లన్న దేవుడి దగ్గర. చుట్టూ తిప్పినాక తెల్లారి మళ్ళీ వచ్చి ఇక ఒక చుట్టూ తిరిగి ఇక అందరూ కలిసి గుడి కాడ అందరూ కలిసి ఉంటారనమాట. అందరి దగ్గర ఉంటారనమాట అందరు కలిసి. కానీ మస్తు ఉంటుందండి పండగ, చూస్తేనేది అసలు చాలా బాగుంటుంది. అసలు మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది గుడికాడ. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ అయితే చేయండి. ఇక్కడేమో మల్లన్న పట్నాలు అంటారు కదా, మల్లన్న పట్నాలు వేస్తారు, ఎల్లమ్మ తల్లి పట్నాలు చేస్తారు, ఎల్లమ్మ పట్నాలు ఇవన్నీ వేస్తారనమాట. పొద్దున్న నుంచి ఇక వీళ్ళకి ఇవే సరిపోతాయి అనమాట. చాలామంది పట్నాలు కూడా మంచిగా చేస్తారనమాట. ఇక అందరు కలిసి ఊరంతా పక్కన గుడి చుట్టూ అందరూ మంచిగా ప్లేస్ మొత్తం మంచిగా ఊడ్చుకొని, మొత్తం మంచి ముగ్గులు పెట్టుకొని, మంచిగా బోనాలు చేయటము, అన్నం వండడము, కూర వండడము అవన్నీ చేస్తారనమాట. అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటే. ఇక పండగకి అందరం ఒక కాడే ఉంటాం కదా, అది ఒక తెలియని ఆనందం అనమాట. కానీ సంక్రాంతి బాగా అనిపిస్తుంది అండి పండగ. అందరూ వస్తారు, మా వాళ్ళు అందరూ వస్తారనమాట. అందరూ కలిసి మాట్లాడడం అవంతా ఎంత మంచిగా అనిపిస్తుందో, అసలు చాలా బాగుంటుంది. ఇట్లా ఉన్నదిగా చాలా తర్వాతకి చాలా మంది అవుతారనమాట. ఇది ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టికి జనాలు కొంచెం పబ్లిక్ తక్కువ అనిపించిళ్ళు. తర్వాతకి మాత్రం మొత్తం నిండిపోతుంది అనమాట. అందరూ చిన్నగా వస్తూ ఉంటారు, ఒక్కొక్కరు చాలామంది చిన్నగా వస్తూ ఉంటారు అనమాట. ఇక కట్రాల పక్కనే అనమాట, మంచిగా లోపల ఉంటుంది అనమాట గుడి. బాగుంటుందండి. మొత్తము చెరువు కట్ట అవన్నీ ఉన్నాయి. కానీ నాకు తీసే టైం లేకుండే. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచిగా చూపిద్దాం అనుకున్న వీడియో, కానీ కుదరలేదు నాకు. ఫస్ట్ నేను వేరే గుడి అని చెప్పాను కదా, బాగా గుడికి వెళ్ళానమాట, కృష్ణుని గుడికి, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినాము. తర్వాతకి డైరెక్ట్గా ఇటే వచ్చిననమాట. ఇది కొంచెం మా పాప తీసింది, కొంచెం మా వాళ్ళు తీసిళ్ళు అనమాట. ఇంకా మంచిగా బాగానే ఉంటుందండి పండగ మాత్రం, సూపర్ ఉంటుంది. ఇక మొత్తం ఆ సందడి ఉంటుంది అనమాట. మొత్తం సాయంత్రం 7 దాకా ఉంటారు పబ్లిక్ మాత్రం. పొద్దున్నే 10 గంటలకు స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయిన నుంచి మొత్తము అవన్నీ చేయడము, చుట్టూ బండ్లు ఇట్లా తిరుగుతారనమాట. మొత్తం తిరుగుతారనమాట గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి, తర్వాతకి ఇక ప్లేసెస్ పక్కన పెట్టుకొని బండ్లు పక్కకు పెట్టేసుకొని ఇక మొత్తం అక్కడ అన్నం వండుడు, బోనాలు చేసుడు అవన్నీ చేస్తారనమాట. ఇంకా పబ్లిక్ రాలేదు, ఫస్ట్ పోయిందనమాట మా వాళ్ళు. ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట. బండ్లు ఉన్నాయి చూడండి, బండ్లు చుట్టూ ఇట్లా గుడి చుట్టూ తిరుగుతాయి అనమాట. అలా తిరిగితే కూడా మంచిదనేసి అందరూ ఇక అదొక అలవాటు అనమాట. అందరు కలిసి ఇట్లా వెళ్తారనమాట, గుడి చుట్టూ తిరిగితే మంచిదన్నమాట. ఓకేనా, మంచిగా అనిపిస్తుందండి. మొత్తము అసలు సున్నాలు అవన్నీ అసలు బాగా చేస్తారు. అంత అడవి అనమాట లోపల. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా చెరువు కట్ట అవన్నీ చూపిస్తే అసలు ఎంత బాగుంటుందో, అసలు కదలబుద్ధి కాదనమాట. నేను ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి ఇక కాసేపే ఉన్నా అనమాట. నేను ఇక నాకు టైం అయిపోయింది అక్కడ. 1 గంట సేపే ఉన్నా నేను ఇక్కడ గుడికాడ. 1-2 గంటలే ఉన్నాను అనమాట నేను. నాకైతే అసలు చెరువు కట్ట అవన్నీ చూసి అక్కడంతా ఎంత బాగుంటుందో అంటే, అసలు మొత్తం షాపింగ్ అవన్నీ కూడా బాగుంటాయి.
గుడి కాడ అసలు మొత్తం అమ్మవారు దేవుళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదండి. భలే సందడి సందడి అనిపిస్తుంది అన్నమాట మనకి చూస్తుంటే. అసలు ఎంత బాగా అనిపిస్తుందో. ఇక మా వాళ్ళు అయితే కారు మీద వచ్చిందనమాట. కొందరు కార్ల మీద, కొందరు మన ట్రాలీల మీద అట్లా వచ్చారనమాట. ఇంక ఇది అందరు కలిసి కొందరు అక్కడ ఎక్కువ శాతం ట్రాక్టర్లు, ఎందుకంటే దున్నుతారు కదా, ఎక్కువ శాతం పొలం దున్నేటి ఉంటాయి కాబట్టి ఎక్కువ ట్రాక్టర్లు అవి వస్తాయి అన్నమాట. మొత్తం చూసారా చెరువు కట్ట అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో, బాగా అనిపిస్తుందండి. నాకు చాలా ఇష్టం అనమాట చెరువు కట్ట కాడ అట్లా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంటుంది. మస్తు పబ్లిక్ ఉంటారండి, చాలా పబ్లిక్ ఉంటారు. మొత్తం చెట్లే, అసలు చెట్ల కాడ ఉంటుంటే ఎంత మంచిగా అనిపిస్తుంటుందో, అసలు సందడి సందడి ఉంటుంది అనమాట. మొత్తము ఊరు దగ్గర అనమాట ఇది. మా ఇంటికాడ నుంచి కొంచెం ఒక 2 కిలోమీటర్ల దూరము, 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే. దగ్గరే ఉంటుంది అనమాట. ఇదంతా అటువైపు అంతా చెరువు కట్ట అనమాట. మొత్తము చెట్లతోటి అసలు పల్లెటూరు చాలామందికి తెలియదు, కానీ ఎంత బాగుంటుందో అసలు, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇదివరకు మా అమ్మమ్మలకైతే ఆవులు అవన్నీ ఉండేదన్నమాట. మస్తు మంచిగా అనిపించేది. పొలాలు అవన్నీ కూడా ఉండేది మా వాళ్ళకి. మస్తు అనిపిస్తుందండి. చాలామంది దగ్గరికి వచ్చి ఇంకా అందరు కలిసి దగ్గర ఉంటారనమాట. అందరు ఎవరిది వాళ్ళే వండుకుంటారు, మంచి బోనాలు చేస్తుంటారు. ఇట్లా చుట్టూ తిరుక్కుంటూ మన దేవుడు చుట్టూ తిరుగుతారనమాట. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి, చివరి దాకా చూడండి, వీడియో బాగుంటుంది.